దక్షిణాది కుంభమేళా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. వనదేవతల్లో ఒకరైన సారలమ్మ ఇవాళ సాయంత్రం మేడారం గద్దెపైకి రానున్నారు. సారలమ్మ మేడారానికి వేంచేయితోందని 4 రోజుల మహాజాతరకు తెరలేవనుంది. 2 ఏళ్లకు ఒకసారి జరిగే మహాజాతరకు అధికారులు భారీ ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు రవాణా, వైద్యం, పారిశుద్ధ్యం, తాగునీరు, టెంటు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇక ఈ మేరకు తెల్లవారుజాము నుంచే సారలమ్మ కొలువైన కన్నెపల్లిలో కార్యక్రమాలు మొదలయ్యాయి. కొండాయి నుంచి గోవిందరాజు, పూనుకొండ నుంచి బయలుదేరిన పడిగిద్దరాజు నేటి సాయంత్రం మేడారం చేరుకునుండగా అమ్మవార్ల దర్శనానికి జనప్రవాహం ఇప్పటికే పోటెత్తుతుంది. అలాగే రేపు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెదించుతారు. ఆ రోజు మహాజాతర మరో స్థాయికి చేరుతుంది. 23న భక్తులు తమ మొక్కులను అమ్మవార్లకు చెల్లిస్తారు. 24న సాయంత్రం వనదేవతలు తమ తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణమవుతారు. త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కోరిన చంద్రబాబు అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయమే లక్ష్యంగా అధినేతలతో అడుగులు పడుతున్నాయి. విజయవాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని శివనాథ్ హాట్ కామెంట్ చేశారు. ఏపీలో ఉన్న నాణ్యులందరి పేరు చిప్ పోయిందని వ్యాఖ్యానించారు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయవంతం కావడంతో మరింత చిప్ పోయిందంటూ విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ మరో 2 నెలల్లో అధికారంలోకి రాబోతుందని, తానే దగ్గరుండి చిప్లు రిపేర్ చేయిస్తానని ఎద్దేవా చేశారు. గుడివాడలో అభివృద్ధి శూన్యమని, గుడివాడ ప్రజలు త్వరలోనే నానిని బొందపెడతారని విమర్శలు గుర్తించారు కేసినేని శివనాథ్. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కేసినేని చిన్ని. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినా పర్యటన ముగిసింది. ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్కు విచ్చేశారు. అంతకుముందు ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఎన్నికల్లో వ్యూహాలు, 6 గ్యారంటీల అమలుపై చర్చించారు. ఇటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్ కల్వకుర్తి 4 లైన్ల రహదారిని అనుమతివ్వాలని కోరారు. సౌత్ రీజనల్ రింగ్ రోడ్పై ప్రతిపాదనలు పంపాలని గడ్కరీ సూచించారు. ఇప్పటికే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం నిధుల వేటలో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాల పరిష్కరించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం రేవంత్ కోరినట్టు తెలుస్తోంది. వెనుకబడిన జిల్లాలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్లో ఉన్న సుమారు 1400 కోట్లు విడుదల చేయాలని నిర్మలా సీతారామన్ను రేవంత్ రెడ్డి కోరినట్టు తెలుస్తోంది. కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ది గిన్నెస్ రికార్డు అని అన్నారు. టీడీపీ కుర్చీని కూడా లోకేష్ మడత పెట్టేస్తారని చెప్పారు. 175కి 175కు కట్టబోతున్నామని తెలిపారు. టీడీపీ మేనిఫెస్టో అంటేనే ఓ తెల్ల కాగితమని తెలిపారు. జగన్ సిద్ధం సభలతో టీడీపీ భ్రమలు తొలగిపోతాయని తెలిపారు. బాలయ్య డైలాగ్స్ చంద్రబాబు కొడితే ఎలా అన్నారు. సవాలంటూ చంద్రబాబు పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తున్నారని చెప్పారు. టీడీపీ కార్యాలయంలో అయినా చంద్రబాబుతో చర్చకు తాను సిద్ధమని అన్నారు. తనతో చర్చ జరిగాక చంద్రబాబు బావురుమని ఏడవడం ఖాయమన్నారు. ఇంతవరకు టీడీపీతో ఎవరికి పొత్తులు సెట్ అవ్వలేదు, సీట్ల పంపకాలు జరగలేదన్నారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ గోవిందాన్ని వ్యాఖ్యానించారు. ఏపీలో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. నాయకుల మధ్య మాటల మాటల యుద్ధం పీక్స్కి చేరుతుంది. శంకారామం పేరుతో ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న నారా లోకేష్ అనకాపల్లి సభలో మాట్లాడుతూ గుడ్డు పాలసీతో అంతర్జాతీయంగా ఏపీ పరువు తీసిన అమర్నాథ్కు గుడ్డు గిఫ్ట్గా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇక నారా లోకేష్కు మంత్రి అమర్నాథ్ సైతం అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. లోకేష్కు పప్పును కానుకగా పంపుతున్నట్లన్నారు. కొంచెం ఉప్పు కారం కూడా వేశారని తెలిపారు. లోకేష్లా తాను బ్యాక్ డోర్ పొలిటీషియన్ కాదన్నారు. పొలిటికల్స్లో 14 ఏళ్లు కష్టపడి జగన్ ఆశీస్సులతో మంత్రి అయ్యారని తెలిపారు. ఇక లోకేష్, చంద్రబాబు కుర్చీలను తాము ఎప్పుడు మడత పెట్టేశామన్నారు. లోకేష్కు అనకాపల్లి అభివృద్ధి కనిపించలేదా అని ప్రశ్నించారు. 420 కాళ్లను పక్కన పెట్టుకుని వారిలానే లోకేష్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. నేడు సీఎం జగన్ విశాఖ శ్రీ శారదా పీఠాన్ని దర్శించనున్నారు. సాంప్రదాయ వస్త్రాలు ధరించి సీఎం జగన్ పీఠాధిపతి స్వరూప నందేంద్ర సరస్వతి స్వామీజీని, ఉత్తరాది స్మాత్మ నందేంద్ర స్వామితో కలిసి ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాజ్యశామల యాగంలో ఆయన పాల్గొననున్నారు. దాదాపు గంటల పాటు పీఠంలో జరగనున్న పలు ఆధ్యాత్మిక క్రతువులో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాటు చేశారు. 4వ పీఠానికి వస్తున్న సీఎంకు అపూర్వ స్వాగతం పలికేందుకు పీఠం ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాటు చేశారు.
తూర్పు నౌకాదళంలో మిలాన్ 2024 వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. నేడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వేడుకల్లో పాల్గొననున్నారు. అలాగే ఈ నెల 27వ తేదీ వరకు రెండో దశల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించనుండగా 50 దేశాలకు చెందిన నేవీ అధికారులు, సిబ్బంది, వారి యుద్ధ నౌకలు, విమానాలు పాల్గొంటున్నాయి. హార్బర్ ఫేజ్లో భాగంగా డాల్ఫిన్ కొండ నుంచి యారాడా కొండ వరకు ఆరోగ్య నడక నిర్వహించారు. అలాగే హిందుస్థాన్ షిప్ యార్డ్లో సబ్మెరైన్లు ఎలా రక్షించాలి అనే అంశంపై ప్రదర్శన చేశారు. మరోవైపు మిలాన్ 2024 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్కు సంబంధించిన ఫుల్ ట్రెండ్ డ్రైవ్లో రిహార్సల్స్ ఆర్కే బీచ్ రోడ్లో వైభవంగా జరిగాయి. దీనికోసం భారత నౌకాదళం గత 3 రోజులుగా బీచ్లో రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డు, రాష్ట్ర పోలీసులు, సీ కేడెట్లు, నావల్ కేడెట్లతో పాటు అన్ని దేశాలకు చెందిన నేవీ ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి 3 రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3 స్థానాలకు 3 బరిలో నిలవడంతో వారిని రాజ్యసభ సభ్యులుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఎన్నికైనట్లు ప్రకటించారు. ఇక బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఇతర పార్టీలైన శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్, భోజరాజు కోయల్కార్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్ నామినేషన్ వేశారు. అయితే నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో 3 అభ్యర్థులే మిగలడంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో ఎన్నికల అధికారి నుంచి పత్రాలు తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి మహావీర్ ప్రసాద్ శర్మ ప్రకటించారు. ఆమెతో పాటు బీజేపీకి చెందిన చున్నీలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలుస్తుంది. ఇతర అభ్యర్థులెవరూ పోటీలో లేకపోవడం వల్ల 3 నేతలు ఏకగ్రీవంగా విజయం సాధించినట్లు మహావీర్ ప్రసాద్ తెలిపారు. 5 పర్యాయాలు లోక్సభ ఎంపీగా పనిచేసిన సోనియా గాంధీ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి. దాదాపు 25 ఏళ్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ ఇక రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. గుజరాత్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆయనతో పాటు మరో 2 నేతలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉండగా అధికార బీజేపీకి చెందిన సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. ఆ స్థానాలకు ఇతర అభ్యర్థులెవరూ నామినేషన్ వేయకపోవడం వల్ల 4 ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి రిటా మోహన్ తెలిపారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల తరపున ఖాళీ అయిన 56 రాజ్యసభ స్థానాలకు గాను 41 చోట్ల ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నికయ్యారు. మిగిలిన చోట్ల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న ఎన్నిక జరగనుంది. ముఖ్యం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత బంగారం ఆభరణాలపై బెంగళూరు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆమెకు సంబంధించిన 27 కిలోల బంగారు ఆభరణాలు తీసుకెళ్లాలని చెప్పింది. ఎందుకు 6 ట్రంక్ పెట్టెలు తెచ్చుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఇతర భద్రతా సిబ్బంది సమక్షంలో మార్చి 6, 7వ తేదీల్లో ఆభరణాలు తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. తమిళనాడు రాష్ట్రానికి ఆభరణాలు అప్పగించే ఉద్దేశంతో ఆ 2 రాష్ట్రాల్లో స్థానిక పోలీసులతో అవసరమైన భద్రతా ఏర్పాటు చేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ ఆస్తుల కేసులో 2024 సెప్టెంబర్లో ప్రత్యేక న్యాయమూర్తి జాన్ మైకెల్ డి కున్హా ఇచ్చిన తీర్పులో జయలలిత, ఎన్ శశికళ, జె ఇలవరసి, విఎన్ సుధాకరన్లను దోషులుగా నిర్ధారించారు. వారందరినీ కూడా 4 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. జయలలితకు 100 కోట్లు, మిగిలిన 3కి 10 కోట్ల చొప్పున జరిమానా వేశారు. మే 11న 2015న కర్ణాటక హైకోర్టు వారందరినీ నిర్దోషులుగా విడుదల చేసినప్పటికీ 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ ఉత్తర్వులను పునరుద్ధరించారు. అప్పటికే జయలలిత మరణించినందున ఆమెపై ఉన్న అభియోగాలు తొలగిపోయాయని సుప్రీంకోర్టు పేర్కొంది. మిగిలిత 3 మాత్రం 4 ఏళ్ల శిక్షను అనుభవించి జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది. చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదని ఆప్ అభ్యర్థి విజేత అని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీనిపై ఆప్ హర్షం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో బీజేపీ కుట్ర బయటపడింది. అంత చిన్న ఎన్నికల్లోని కేంద్ర ప్రభుత్వం భాజపా తీరును వ్యవహరించడం చాలా తీవ్రమైన విషయమని ఆందోళన వ్యక్తం చేసింది. క్లిష్ట సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిందంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ధన్యవాదాలు తెలిపారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్పై మరోసారి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పు వెల్లడించింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసేందుకు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారని స్పష్టంగా తెలుస్తుందని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి కొట్టివేత గుర్తుపెట్టిన బ్యాలెట్ పేపర్లను పరిశీలించింది. అలాగే లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన వీడియోను మరోసారి వీక్షించారు.
మహారాష్ట్రలోని పూణేలో భారీ స్థాయిలో డ్రగ్స్ బయటపడడం తీవ్ర కలకలం రేపింది. 1100 కోట్ల విలువ చేసి 600 కిలోల మెఫెడ్రోన్ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ కేసు వివరాలను పూణే నగర పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ వెల్లడించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 3.85 కోట్ల విలువైన 1.75 కిలోల మెఫెడ్రోన్ను సీజ్ చేశామని తెలిపారు. దర్యాప్తులో భాగంగా 2 గోదాముల్లో 55 కిలోల మెఫెడ్రోన్ను గుర్తించామన్నారు. అనంతరం జరిగిన దర్యాప్తులో సేకరించిన సమాచారం ఆధారంగా ఆపరేషన్ చేపట్టి కుర్కుంటో ఎంఐడిసి ప్రాంతంలో 550 కిలోల మెఫెడ్రోన్ను సీజ్ చేశామన్నారు. ఇప్పటి వరకు మొత్తం 600 కిలోలకు పైగా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసు బృందాలు ఇతర ఏజెన్సీలతో కలిసి సమన్వయం చేసుకుని పనిచేస్తున్నామని తెలిపారు. ఢిల్లీ చెలకు ట్రాక్టర్ ట్రాలీలతో బయలుదేరిన వేలాది మంది రైతులను పంజాబ్ హర్యానా సరిహద్దులోని శంభు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారం రోజులుగా అక్కడే ఉండిపోయారు. అధికారులు వారిని ఢిల్లీ వైపు వెళ్లనీయకుండా బారికేడ్లు, ఇనుప కంచెలు, కాంక్రీట్ దిమ్మెలను ఏర్పాటు చేశారు. ఈ పరిణామాలతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై పంజాబ్ హర్యానా హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కుల గురించి తెలుసు. నిరసన తెలిపేందుకు రైతులకు హక్కు ఉంది. కానీ ఇది సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటుంది. రాజ్యాంగ విధులను కూడా పాటించాల్సిన అవసరం ఉంది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం హైవేలపై ట్రాక్టర్ ర్యాలీలకు అనుమతి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. రైతులు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరేందుకు ఎలా అనుమతించారని పంజాబ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరుపుతున్నట్టు విచారణ సందర్భంగా కేంద్రం తెలిపింది. సమావేశాల్లో ఏం జరిగిందనే వివరాలను తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 24న తెలంగాణకు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొననున్నారు. కాగా లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల ప్రచారానికి నేటి నుంచి శ్రీకారం చుట్టారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రచారం మొదలుపెట్టింది. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావాలని, తెలంగాణలో 10 ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా విజయ సంకల్ప రథయాత్రను కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. 5 క్లస్టర్లను నిర్వహించే ఈ యాత్రలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ పాలిత ఎంపీలు, సీఎంలు, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ ముఖ్య నేతలు యాత్రలో పాల్గొంటున్నారు.